తెలివితేటలకి, ఎమోషనల్ మ్యానిప్యులేషన్కి మధ్య ఒక యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారంటారు? చాలామంది తెలివే గెలుస్తుందనుకుంటారు, కాని ఈ విశ్లేషణలో మనం ఆశ్చర్యపరిచే ఒక సమాధానాన్ని చూద్దాం. మనం సాధారణంగా ఏమనుకుంటాం? తెలివైన వాళ్ళని మోసం చేయడం కష్టం అనుకుంటాం. కాని ఒక బ్రిలియంట్ వ్యక్తి కూడా కొన్నిసార్లు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఎలా చిక్కుకుంటారు? వాస్తవం మనం ఊహించిన దానికంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సరే, ముందుగా ఈ ఉచ్చ జీవితంలో ఎలాంటి రూపాల్లో కనిపిస్తుందో చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన ప్యాటర్నే. ఉదాహరణకి, ప్రేమ సంబంధాల్లో భాగస్వామి ప్రవర్తన తరచుగా బాధపెడుతున్నా అప్పుడప్పుడు వాళ్లు చూపించే కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత చాలు ఆ ఒక్క మంచి క్షణాన్ని పట్టుకుని, లేదు వాళ్లు మారగలరు, వాళ్లలో మంచి ఉంది అని ఒక ఆశను బ్రతికించుకుంటారు. ఇక ఆఫీసుల విషయానికొస్తే, ఒక మ్యాన్యుపులేటివ్ బాస్ ఉంటారు. వాళ్లు మొదట బాగా పొగుడుతారు, ఆ తర్వాత కావాలనే ఆ ప్రశంసను ఆపేస్తారు. దీంతో ఏమవుతుంది? మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఉద్యోగి కూడా ఆ పొగడ్త కోసం మళ్లీ ప్రయత్నిస్తూ ఆ విష వలయంలో చిక్కుకుపోతారు. కుటుంబంలో అయితే అపరాధభావం అంటే గిల్ట్ని ఒక ఆయుధంగా వాడతారు. మమ్మల్ని వదిలేస్తే మేమేమైపోతాం అంటారు. దాంతో అక్కడే ఉండటం ఒక బాధ్యతగా, వెళ్ళిపోవడం ఒక క్రూరమైన పనిగా అనిపించేలా చేస్తారు. లాజికల్గా చూస్తే ఇది తప్పని తెలిసినా ఆ ఎమోషనల్ బంధం తెంచుకోలేరు. ఇక్కడే మనం చేసే అతి పెద్ద పొరపాటు, దీన్ని తెలివితేటలతో గెలవాల్సిన యుద్ధం అనుకోవడం. చూడండి, మనం అనుకుంటాం ఇది ఒక లాజిక్ పజిల్, దాన్ని విశ్లేషించి పరిష్కరించాలి అని. కాని నిజానికి అది ఒక ఎమోషనల్ దోపిడీ. మ్యానిప్యులేషన్ చేసేవాళ్లు మన తెలివితో పోటీపడరు, దాన్ని పూర్తిగా పక్కకు నెట్టి మన ఎమోషన్స్తో ఆడుకోవాలని చూస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. మనిషి లాజికల్గా ఆలోచించడం కన్నా జరిగినదాన్ని తన మనసులో సమర్థించుకోవడానికే ఎక్కువ ప్రయత్నిస్తాడు. అందుకే మ్యానిప్యులేటర్ వాదన గెలవాల్సిన పనిలేదు, వాళ్ల పరిస్థితిని వాళ్లే సర్ది చెప్పుకునేలా చేస్తే చాలు. సరే, అసలు ఈ మెకానిజం ఎలా పనిచేస్తుంది? లాజిక్ను పక్కకు నెట్టేయడానికి వాళ్లు వాడే టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అపరాధభావం, ఆశ, భయం, అవసరం — ఈ 4 భావోద్వేగాలే వాళ్లు వాడే కీలకమైన మీటలు. మనసులో ఎక్కడో ఒకచోట ఇది కరెక్ట్ కాదు అని మన లాజిక్ హెచ్చరిస్తున్నా, ఈ ఎమోషన్స్ మనల్ని అదే పరిస్థితిలో బంధించి ఉంచుతాయి. దీనికి ఆజ్యం పోసేది అస్పష్టత, అంటే క్లారిటీ లేకపోవడం. వాళ్ళు స్పష్టంగా ఏమీ చెప్పరు, కొన్నిసార్లు మంచిగా కొన్నిసార్లు చెడుగా ఉంటారు. దీంతో ఆలోచించే మెదడుకు ఇదొక పెద్ద పజిల్లా తయారవుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడటం మానేసి అసలు వాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని విశ్లేషించడంలోనే సమయం గడిచిపోతుంది. ఇప్పుడు మనం చాలా ఆసక్తికరమైన విషయానికి వచ్చాం. అదేంటంటే, ఒక వ్యక్తికున్న గొప్ప బలాలే వాళ్లకి అతిపెద్ద బలహీనతలుగా ఎలా మారతాయో చూడటం. సానుభూతి, న్యాయంగా ఉండాలనే తపన, మనల్ని మనం ప్రశ్నించుకోవడం, ఓపిక — ఇవన్నీ చాలా గొప్ప లక్షణాలు కదా. కానీ తప్పుడు సందర్భంలో ఇవే మనకు వ్యతిరేకంగా పనిచేసే ఆయుధాలుగా మారతాయి. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. స్టెప్ 1, మన బలం. న్యాయంగా ఉందాం, రెండు వైపులా అర్థం చేసుకుందాం అనుకోవడం. స్టెప్ 2, దోపిడీ. మ్యానిప్యులేటర్ ఒక కన్ఫ్యూజింగ్ కథ చెప్పి కొంచెం నింద మనమీద వేస్తారు. ఇక స్టెప్ 3, మన బలహీనత. మనం ఆ మ్యానిప్యులేషన్ను గుర్తించడం మానేసి నా తప్పేముందే అని మనల్ని మనమే విశ్లేషించుకుంటూ ఉండిపోతాం. చూసారా, మన మంచి గుణాన్నే మనకు వ్యతిరేకంగా ఎలా వాడుకుంటారో? ఇంత బాధాకరంగా ఉన్నా కూడా చాలామంది ఎందుకు అదే పరిస్థితిలో ఉండిపోతారు? ఎందుకంటే తెలియకుండానే దాని వెనుక ఒక ఇమోషనల్ ప్రతిఫలం దాగి ఉంటుంది. మొదటిది సహాయకుడుగా ఫీలవ్వడం. అంటే నేను లేకపోతే వాళ్లు ఏమైపోతారు, వాళ్లని బాగుచేయగలిగేది బహుశా నేనొక్కడ్నే అనుకోవడం. ఇది ఒక రకమైన శక్తివంతమైన అనుభూతినిస్తుంది. రెండోది నైతికంగా సరైన వ్యక్తిగా ఫీలవ్వడం. ఇన్ని కష్టాలు పడుతున్నాం కాబట్టి మనం చాలా ఓపిక ఉన్నవాళ్లం, మంచివాళ్లం, నమ్మకస్తులం అని మనకు మనమే చెప్పుకోవడం. ఇది మన గుర్తింపును మరింత బలపరుస్తుంది. ఇక మూడోది అనిశ్చితిని నియంత్రించడం. ఆ బంధం నుంచి బయటకొస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. ఆ తెలియని భయం కంటే తెలిసిన ఈ చెడు పరిస్థితిలోనే ఉండటం కొన్నిసార్లు సురక్షితంగా అనిపిస్తుంది. మరి దీనికి పరిష్కారమేంటి?
ఎక్కువ తెలివితేటల సమాధానం కాకపోతే ఇంకేది మనల్ని కాపాడుతుంది? దానికి సమాధానమే భావోద్వేగ స్వీయ అవగాహన. అంటే ఎదుటి వ్యక్తిని అనలైజ్ చేయడం కాదు, మన ఎమోషన్స్ను మనం గుర్తించడం. అవి మన ఆలోచనల్ని, ప్రవర్తన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవడం. ఇక్కడ మన లక్ష్యం మ్యానిప్యులేటర్ను తెలివితో ఓడించడం కాదు. అసలు విషయమేంటంటే, ఎప్పుడూ విశ్లేషణ ఆపేసి ఒక స్పష్టమైన హద్దు గీసి దానిమీద నిలబడాలో తెలుసుకోవడం. మనసులో ఏదో తేడాగా అనిపిస్తే దానికి వెంటనే సరైన లాజికల్ కారణం దొరక్కపోయినా సరే మన ఫీలింగ్ను నమ్మడమే అసలైన రక్షణ. చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మన తెలివితేటలు ఆ సమస్యను నిజంగా పరిష్కరిస్తున్నాయా? లేక కేవలం ఆ పరిస్థితిని సర్ది చెప్పుకోవడానికి, సమర్థించుకోవడానికి ఉపయోగపడుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే దృష్టి ఎదుటివారి మీద నుంచి మన మీదకు మారుతుంది. అదే నిజమైన రక్షణకు మొదటి అడుగు.